ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని మనం అందరం కూడా కలిసి కుటుంబముగా దేవుని ఆరాధించడానికి దేవుడికిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో ఓపెనింగ్ ప్రేయర్ చేయటానికి సునీతక్క రెడీగా ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని సునీతక్కకి ఇస్తున్నాను. ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రేయర్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. జీవం గల దేవ, కృపగల మా రక్షక, మీ ఉచితమైన కృప చేత, మీ దయచేత, మీ కనికరంతో నాయన మమ్మల్ని అందరినీ మీరు రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన వారమంతా కాచి కాపాడి మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా నాయన నా తండ్రి, మరి శనివారం దినమున మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా కూడి వచ్చిన వారందరినీ పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించి దీవించండి. బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. కావలసిన ఆరోగ్యం అనుగ్రహించండి నా ప్రభా. మా తండ్రి నా ప్రభా ఇప్పుడు పాటలు పాడుచుండగా మాతో ఆయన మీరుండి నడిపించండి. వారి సాక్ష్యం చెప్తుండగా నాయన సాక్ష్యాల్లో మీరు ఉండండి నా ప్రభా. మీకే వందనాలు. మరి బైబిల్ రీడింగ్ విషయంలో సహాయం చేయండి నాయనా. నా ప్రభా నాయనా నా తండ్రి, ప్రతి విషయంలో మాకు సహాయంగా ఉండి నడిపించండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నుండి నడిపిస్తానని మీరు సెలవిచ్చిన ప్రకారంగా నా తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాలను మీరు మా పట్ల నెరవేర్చండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవ, వారు వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్న బిడ్డను కూడా మీ ఆధీనంలో ఉంచుకోనండి. మీ సిలువు చాటున మరుగు చేసి ఆయన మీ ఆత్మతో అభిషేకించి ఆ బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. ఇతనై ఉన్న వాక్యాన్ని నా ప్రభ, విత్తుచున్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని నా తండ్రి విన్న వాక్యానుసారంగా జీవించటకు సహాయం చేస్తారని నా ప్రభ, మాకు కావలసిన మా యొక్క ఆత్మీయ ఆహారాన్ని విరిచి వడ్డిస్తారని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో డిఎస్ పన్న ఫ్యామిలీ ఉన్నారు. మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం అనే పాట పాడి దేవుని ఆరాధ్య 349 దేవునామ స్తోత్రములు. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. అయితే దినము మనం పాటల ద్వారా దేవుణ్ణి గనపరుద్దాం. ప్రశాంతి కూడా ఈ సంవత్సరం అంటే రేపు మాకు హార్వెస్ట్ ఫెస్టివల్ ఉంది, కోతకాల పండుగ. రావాలని చెప్పేసి అని అన్నాను. నేను నిన్న మెట్లు దించాను. తర్వాత ఈవేళ కొంచెం నడిచింది అటు ఇటును బయట. దేవునామ స్తోత్రములు. ఇంకా సాక్ష్యం చెప్పాలి ప్రశాంతి. సరే, పాట పాడుకుని పాట ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, శాతం శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము.
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహము సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహంపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము, సతాం సతల్ లయం లయము. యేసునామము జయం జయము, సతాం సతల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. స్తుతి మహిమ ఘనతలు చెల్లించును కొత్త కీర్తన పాడిదము. స్తుతి ఘన మహిమము చెల్లించుచు కొత్త కీర్తన పాడదము. జయధ్వనులను పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందాము. దేవుని పాట ఇంకో పాట పాడుకుని దేవుని స్తుతిద్దాము. నాట్యం ద్వారా దావీదు వలె గంతులు వేయచ్చు. మనందరం కూడా దేవుని సన్నిధిలో దావీదు వలెనే నాట్యం ఆడి తండ్రిని స్తుతించేదము. దావీదు వలె నాట్యం ఆడి తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్,
దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తం క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో కిడ్స్ అండ్ యూత్. కిడ్స్ టైం ఇది, యూత్ టైము. మరి ఇంతవరకు కూడా ఆరాధనలు నడిపించిన అన్నయ్య వదినకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఐ థింక్ ఎవరు రెడీగా ఉన్నారు? చేయి చూపించాలి పిల్లలు. ఓకే. శ్యామ్ బాబు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఈ రోజు నేను దేవుని సేవ సంభాళిస్తున్నాను. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటి
చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిలా సాగమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా పిల్లలు? ఓకే. హనీ ఫస్ట్, తర్వాత జాయ్. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను డాలీ స్థిరపరచువాడ అన్న సాంగ్ పాడుతున్నాను. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా
తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము థ్యాంక్ యూ అనిష్క అండ్ సన్రా అన్షిక అండ్ సన్రా ఓకే ఇప్పుడు జాయ్ టర్న్ జాయ్ కూడా అదే పాట పాడదాం అనుకుని ఉంటాడు అవునా ఓకే నువ్వు పాడు మళ్ళీ పాడు అదే పాట పర్లేదు ఏం కాదు పాడేం కాదు వినిపించట్లేదు వాయిస్ అన్మ్యూట్ చేసుకో ఓకే గుడ్ ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ ఈరోజు నేను ఒక పాట పాడబోతున్నా స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే
నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చేవాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమెచ్చునవాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొండు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొండు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నావు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుచున్నావు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ జాయ్. ఓకే, ఇంకెవరున్నారా పాటలు పాడేవాళ్ళు? ఓకే, ఇంకొకడు ఉన్నారు, ఎవరున్నారు బాగా ఇంకా? బాగా పాడతారంట. పాడమను, పాడండి పాడమంటారా? పాడండి. కుండల వైపు నా కన్నులేతుదునాను, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడి నీ కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా.
కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడి నీ కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడి నీ కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా కలవరపడి నీ కొండల వైపు నా కన్నులేతుదునా కండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు హల్లెలూయా థ్యాంక్ యూ చాలా చక్కగా పాడారు. వెరీ గుడ్. ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకెవరైనా పాడాలనుకుంటే నెక్స్ట్ వీక్ పాడొచ్చు. ఓకే, ఈ వారంలో ప్రకాష్ బాబు గారి బర్త్డే 10వ తారీఖున ప్రకాష్ బాబు గారి బర్త్డే. దేవుడు మరి గత కాలం అంతా
ఆయన కృపలో భద్రపరిచి ఇంతవరకు కూడా మరి క్షేమంగా ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో శైల ప్రేయర్ చేస్తారు ప్రకాష్ బాబు గారి బర్త్డే విషయంలోనూ. అందరూ కూడా సహకరించండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, కృపల దేవ, ఎలువలందు పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో ఎల్లవేళ కొనియాడబడుతున్న నా దేవ, నా రాజా, మీకే వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్య, ఇలా చిన్న మందగా కూడుకొని నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ఈ క్షణం వరకు తండ్రి కాచి కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, మరి ప్రకాష్ చిన్నాన్నని తండ్రి ప్రభా మీరు ప్రేమించి తండ్రి ప్రభా తన పట్ల తండ్రి ప్రభా మీరు తండ్రి గత సంవత్సరాలన్నీ కూడా తండ్రి ప్రభా తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా తన చుట్టూ మీ కంచి వేసి తండ్రి కాపుదల భద్రత తనకు దయచేసి మంచి ఆయుషారోగ్యాలు దయచేసి తండ్రి ప్రభా మీరు కాచి కాపాడుతున్న దేవా, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా వారంలో తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా మీరు ఇస్తున్న తండ్రి ప్రభా నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా చిన్నానకు మరి తండ్రి ప్రభా యేసయ్య మరి ఈ సంవత్సరం అంతట్లో కూడా తండ్రి ప్రభా యేసయ్య కొన్నిసార్లు అనారోగ్యం అయినప్పటికీ తండ్రి ప్రభా మీ చల్లని హస్తాలతో తనను ముట్టి స్వస్థపరిచి తండ్రి ప్రభా యేసయ్య మీరు నిలవబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా చిన్నానని తండ్రి ప్రభా మాలో తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా ఆత్మీయంగా తండ్రి ప్రభా మమ్మల్ని ప్రోత్సహించడానికి తండ్రి ప్రభా తనని మీరు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్నానని తండ్రి ప్రభా మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అలాగే నా దేవా, నా తండ్రి రాబోయే సంవత్సరం అంతట్లో కూడా తండ్రి సంవత్సరాలు అంతట్లో కూడా తండ్రి ప్రభా యేసయ్య తనకి తండ్రి ప్రభా మీ కాపుదల భద్రత మీరు దయచేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. మంచి ఆయుషారోగ్యాలు దయచేస్తారని నమ్మి స్తుతిస్తున్నానయ్యా. అలాగే నా దేవా, నా తండ్రి ఎన్నైతే తన జీవితాల్లో చూసి ఆశీర్వాదాలు చూసారో తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా ఈ సంవత్సరాలు రాబోయే సంవత్సరాలు అన్ని కూడా తండ్రి ప్రభా తనకి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా యేసయ్య 100 రెట్లు తండ్రి ప్రభా డబుల్ పోర్షన్ ఆఫ్ ఆశీర్వాదాలు తండ్రి ప్రభా యేసయ్య మీరు చిన్నానికి మీరు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య మీ కృప చూపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. యేసయ్య మీ చల్లని హస్తాలు తన పైన ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవా, నా తండ్రి ప్రభా ఇంకా ఆత్మీయంగా కూడా ఇంకా తండ్రి ప్రభా ఎన్నో వరాలు తండ్రి ఆత్మీయమైన వరాలు తండ్రి ప్రభా మీరు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. అలాగే నా దేవా, నా తండ్రి ఇంకా మా మధ్యలో వాడబడినట్టు మీరు సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ తండ్రి ప్రభా చిన్నాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు అందుకే ఫోన్ చేసింది. అదేంటమ్మా మీకేమి ఇవ్వకోకుండా పంపుతారేంటమ్మా? మ్యూట్ చేసుకోండి దయచేసి. నేను అడిగేస్తానండి. అందరూ కూడా మ్యూట్ చేసుకోండి. వాక్యంతోనే ఓకే. ఇది సాక్ష్య సమయము. దేవుడు మరి గత వారంలో మన పట్ల ఏమన్నా కార్యాలు జరిగి ఉంటే మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాలైనా పంచుకోవచ్చు. ఎవరైనా సరే ఈ యొక్క సమయం సాక్ష్యాలకు ఇవ్వబడుతుంది. ఓకే, నేనే వచ్చిన సాక్ష్యం చెప్తాను. మరి దేవుడు 56 సంవత్సరాలు స్పాట్లైట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గత కాలం అంతా మరి దేవుడు తన కృపలో నన్ను భద్రపరిచి 56 సంవత్సరాలు మరి పూర్తి చేసుకోవటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి, సంతోషకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మరి కష్టకాలమందు మరి మరి మంచి ఆయన కృపలో మరి భద్రపరిచి ఎటువంటి మరి తొందరపాట్లకు గురి కాకుండా మరి నేను శైల మరి సింగపూర్లో 26 సంవత్సరాలు పూర్తి చేసుకోవటానికి కూడా దేవుడు కృప ఇచ్చున్నాడు.
మరి చిన్ననాటి నుంచి కూడా దేవునిలో పెరుగుతూ మరి సేవకులతో ఉంటూ మరి సింగపూర్ వచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ తెలుగు సంఘాల్లో మరి ఒక సభ్యునిగా ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడానికి దేవుడు మరి కృపనిచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా మరి రానున్న దినాల్లో మరి దేవుని చిత్తం ఏమైందో మరి బయలుపరచులాగున మీరందరూ కూడా మా మా శైల గురించి నా గురించి మీరు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. దాన్ని బట్టి కూడా మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరి నిన్నటి దినాన్ని మీరందరూ కూడా ఫోన్ చేసి అదేవిధంగా మరి వాట్సాప్ గ్రూప్లో కూడా విష్ చేసిన విధానం బట్టి కూడా మీకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ మరి దేవుడు ఇంతకాలం గడిచిన కాలం అంతా ఆయన మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ఇంకెవరన్నా సాక్ష్యం చెప్తారా? ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం. చెప్పబడిన సాక్ష్యాన్ని నిమిత్తం మన మధ్యలో పద్మ ప్రేయర్ చేస్తారు. అంతేకాకుండా నిన్నటి దినాన్ని మరి మనం అందరం కూడా వాట్సాప్లో కలిసినప్పుడు అందరూ కూడా నా గురించి ప్రార్థన చేశారు. చాలా సంతోషం అనిపించింది నిన్నటి దినాన్ని. మీరు కూడా మీ బర్త్డేలకు మీరే ఫోన్ చేసి నేను అందరికి నేనే కలిపాను. సో అలాగా ఎవరి బర్త్డేస్ అయినా సరే మీరు వాట్సాప్లో కానీ అందరూ కూడా ఒక 18 మంది వరకు కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుంది. నిన్నటి దినాన్ని నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా ప్రార్థన చేసిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మధ్యలో పద్మజ ప్రేయర్ చేస్తారు. స్తోత్రములు 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 ప్రవ్వా, స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రవ్వా. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, కనికరం గల దేవా, మీ పాదాలకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. యేసయ్యా నాయన, మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినారు. ఈ రీతిగా మేమందరం కూడి ప్రవ్వా మీ వైపు చూడడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నాయన భాస్కర్ అన్న చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా. నాయన భాస్కర్ అన్నని ప్రవ్వా నాయన తండ్రి, నాయన 56 సంవత్సరాలు ప్రవ్వా మీరెంతగానో తండ్రి మీ రెక్కల చాటును భద్రపరిచినారు ప్రవ్వా. నాయన తండ్రి, ప్రతి పరిస్థితిలో మీరు చాలినంత దేవుడుగా ఉన్నారు. మీకు వందనాలు ప్రవ్వా. నాయన ఎంతగానో ప్రవ్వా మీ యొక్క ప్రేమను ప్రవ్వా నాయన భాస్కర్ అన్న పట్ల మీరు కనపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సింగపూర్ దేశంలో నాయన తండ్రి గత 26 years నుంచి మీరు తండ్రి నాయన ఉద్యోగ బాధ్యతల్లో కూడా మీరు ఎంతగానో తోడుగా ఉండి ఆ దేశంలో ప్రవ్వా మీరు తండ్రి భద్రపరుస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఇచ్చిన ఆరోగ్యానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా ప్రవ్వా. నాయన తండ్రి, మీరు ప్రవ్వా నాయన ఉద్యోగ బాధ్యతలో మీరు తోడుగా ఉంటూ భద్రపరుస్తూ నాయన మీ పరలోక జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ వస్తున్న విధానానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. భాస్కర్ అన్నని రక్షించుకున్న విధానానికై మీకు వందనాలు ప్రవ్వా. రక్షించుకున్న నాటి నుంచి ప్రవ్వా ఈనాటి వరకు ప్రవ్వా నాయన ఆత్మీయంగా మీరు తండ్రి మీరు తోడుగా ఉంటూ నాయన మీరు బలపరుస్తూ వస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నాయన ఈ రీతిగా తండ్రి నాయన ఒక చిన్న సంఘంగా మేమందరం ఏర్పడడానికి మీరు చూపించిన కృపకై మీకు వందనాలు. భాస్కర్ అన్నని ప్రేరేపించి ప్రభా ఈ రీతిగా మీరు నాయన మా కుటుంబాలన్నిటినీ ప్రభా ఐక్యపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రేమ కలిగిన స్వభావాన్ని, ప్రేమ కలిగిన ఆత్మను ప్రభా మీరు ఇచ్చినారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్య ప్రతి విషయంలో నాయన తండ్రి నాయన ప్రభా మేము కూడా తండ్రి మీ వైపు ఏ రీతిగా చూడాలో మీరు తండ్రి నాయన ఒక మాదిరిగా మాకు నాయన భాస్కర్ అన్నను ఉంచుతూ వస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన తండ్రి మీ యొక్క నాయన సన్నిధి ప్రభా భాస్కర్ అన్నతో ఉంచుతూ నాయన ప్రభా తండ్రి నాయన మీ యొక్క ప్రేమను ప్రభా కనపరుస్తూ వస్తున్న విధానానికై మీకు వందనాలు ప్రభా.
నాయనా తండ్రి ఎన్నోసార్లు అనారోగ్యత పరిస్థితుల్లో మీరు కాచినారు, భద్రపరిచినారు. కరోనా సమయంలో కూడా నైనా కరోనా వచ్చినప్పుడు మీరు ఎంతగానో ప్రభా స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చి తండ్రి నైనా ప్రభా ఈ రీతిగా నైనా తండ్రి ప్రభా దీవెనకరమైన సంవత్సరాలు నైనా భాస్కరానికి మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు. ప్రతి పరిస్థితిలో మీరు చాలినంత దేవుడుగా ఉంటూ నైనా పరిస్థితుల నుంచి ప్రభా నైనా తండ్రి నైనా ప్రభా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మీరు నైనా తండ్రి దాటిస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు. ఉద్యోగాలు కూడా ఎన్నోసార్లు మారవలసి వచ్చినప్పుడు తండ్రి నాయన మీరు ఎంతగానో భద్రపరిచి నాయన ఎలాంటి ఆందోళన లేకుండా తండ్రి నాయన మీ సన్నిధి తోడుంచి మీ దీవెనలు కనపరుస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభా భాస్కరన్ అనే శైలాన్ని ప్రభా మీరు ఎంతగానో ప్రభా నైనా తండ్రి ప్రభా కుటుంబంగా కట్టి మీరు భద్రపరుస్తూ వచ్చిన రీతికై మీకు వందనాలు. ప్రభా యేసయ్య నైనా తండ్రి తనని ఎంతగానో ప్రభా అనేక మందికి మాదిరికరంగా మీరు ఉంచుతూ వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా యేసయ్య నైనా నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు భాస్కరానికి ఇచ్చినారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా ఆ దేశంలో నైనా ఇంకా ప్రభా నైనా తన నైనా వర్ధిల్లింపబడడానికి మీరే సహాయం చేయండి, ఆత్మీయంగా ఇంకా బలపరచండి. ప్రభా నైనా తండ్రి సేవకులకి ప్రభా ఎంతగానో ప్రభా నైనా ఆదరించేవారుగా ఉంటుండగా మీ యొక్క దీవెన అనుగ్రహించండి. ఎలాంటి నైనా ప్రతి విషయంలో నైనా ప్రభా మీకు మహిమ తెచ్చే బిడ్డగా ఇంకనూ మీకు సన్నిహితంగా ఉండే బిడ్డగా నైనా ఉండడానికి ఆత్మీయంగా ఇంకా బలపరచమని వేడుకుంటున్నాను. ప్రభా నైనా భాస్కరను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నేను కూడా ఈ రీతిగా నైనా ప్రభా మీ పాద సన్నిధిలో నైనా ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చిన కృపకై ఈ యొక్క తరుణానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును తిరిగి రానైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి నైనా ప్రతి విషయంలో మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ మా ప్రభును తిరిగి రానైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పద్మ. ఓకే, మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో శైల వాక్య పరిచర్య చేస్తారు. మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో కవిత ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఒక చిన్న పల్లవి పాడుకుని మనమందరము దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మహా ఉపకారాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనమందరం ఏకీభవించి ఏక మనసుతో దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతగా మనం అందరం ఆరాధించుకుందాం. దేవుడు ప్రాముఖ్యమైన సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవత దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా, ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోనా నా చావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వినోలనా పాడనా నీ కీర్తన పొగడనా వినోలనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. రెండు హస్తాలు దేవుని వైపు చూపిస్తూ దేవునికి కృతజ్ఞతగా మన రెండు హస్తాలు పైకెత్తి దేవుని ఆరాధించుకున్నామండి అందరం. స్తోత్రం 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 నాయన పరిశుద్ధరా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రమయ స్తోత్రం 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 పరిశుద్ధరా మీకు స్తుతి 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 స్తుతుల పైన సింహాసనం స్థాపించి దేవా మీకు స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం మహాగణుడ మహోన్నతుడ మహాపరిశుద్ధుడైన తండ్రి నిత్య నివాసి నిరంతరము స్తోత్రుడైన ప్రభా స్తోత్రం తండ్రి తండ్రి మీ ఎదుట సాగిపడుతూ నమస్కరిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభు తండ్రి కాలం నుంచి తండ్రి మమ్మల్ని తండ్రి మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల లెక్కల్లోంచి మాకు మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి సమాధాన పాత్రతో తండ్రి మీ సన్నిధికి రావడానికి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి కొనియాడుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి లోకంలో ఎంతో మందికి లేని ఈ ఆధిక్యత ప్రభా మీరు మాకు దయచేసిన విధానానికై స్తోత్రం చెల్లించుకుంటున్నా మీ సన్నిధిలో ప్రభా తండ్రి ఆర్భాటంతో ప్రభా తండ్రి ప్రభా సంతోషిస్తూ తండ్రి మీ సన్నిధికి రాగలిగే ధన్యత మాకు దయచేసిన విధానానికై వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఈ సమయాన్ని బట్టి వందనాలు యేసయ్య తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కల్లోంచి ప్రభా మా ప్రాణం ఇంకా గోతిలోకి వెళ్ళకుండా ప్రభా మమ్మల్ని తండ్రి మీరు కాపాడుతూ భద్రపరుస్తూ ధైర్యపరుస్తూ ప్రభా మీ సన్నిధిలో రావడానికి తండ్రి కుటుంబంగా ఏకీభవించి తండ్రి ఒక చిన్న మందగా ఏర్పడి తండ్రి మీ సన్నిధిలో కనబడే ధన్యత మీరు మాకు దయచేసిన విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి భూమికి పునాది వేయబడక మునిపే తండ్రి నా తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అవును ప్రభా మీ కన్నులు తండ్రి మమ్మల్ని చూసిన విధానానికి స్తోత్రం తండ్రి మా జీవితం అంతా తండ్రి మీ ఎదుట లిఖించబడిన స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి భూమికి ఆదియు అంతము తండ్రి మీరై ఉంటున్నందుకు స్తోత్రం ప్రభా అన్ని విషయాల్లో తండ్రి చాలినంత దేవుడుగా ఉండి ప్రభా తండ్రి మీరు మాతో కూడా ఉన్నారని తండ్రి మా చేయి పట్టుకుని నడిపిస్తూ దినదినం ధైర్యపరుస్తూ భద్రపరుస్తూ మీరు చూపిస్తున్న మార్గానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఎన్నోసార్లు ప్రభా తండ్రి మేము కృంగిపోయినప్పుడు ప్రభా ఎన్నోసార్లు తండ్రి మీ దగ్గర నుంచి దూరంగా మేము పారిపోయినప్పటికీ ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి కనికరించే దేవుడుగా తండ్రి మీరు మా పక్షాన ఉండి కృప వెంబడి కృప తండ్రి దినం వెంబడి దినం ప్రభా మీ వాత్సల్యత మాపై నూతనంగా కురిపిస్తున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఎన్నడూ మీ కృప మమ్మల్ని విడిచిపోలేదని తండ్రి మీ ధైర్యం తండ్రి మీ హస్తం తండ్రి మీ ధైర్యపరిచే హస్తం మాకు తండ్రి అనుగ్రహిస్తున్న విధానానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి మేము నశించిపోక తండ్రి నశించి నిత్య నరకాగ్నికి ప్రభా తండ్రి లోనవ్వకుండా ప్రభా తండ్రి మీరు చెల్లించిన తండ్రి త్యాగానికై వందనాలు తండ్రి ప్రభా మా కొరకు తండ్రి పరలోకాన్ని వదిలిపెట్టిన తండ్రి భూలోకానికి వచ్చి ప్రభా మా కొరకు తండ్రి మీరు చెల్లించిన ప్రయోజనానికై తండ్రి మేము ఏమిచ్చిన తండ్రి రుణస్థలమే ప్రభా తండ్రి మా దగ్గర నుంచి ప్రభా మేము ఏదైనా తండ్రి చిన్న వస్తువైనా ఇతరులకు ఇవ్వాలంటే మేము ఆలోచిస్తాం తండ్రి తండ్రి ప్రాణం సహితం ప్రభా ఆఖరి పట్టు వరకు తండ్రి మీరు లక్ష్య పెట్టక ప్రభా తండ్రి మా కొరకు తండ్రి ప్రభా కల్పించిన జ్ఞానానికి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి ప్రకుడి పార్శ్వంలో కూర్చుని ప్రభా తండ్రి మా కొరకు నిత్యము విజ్ఞాపన చేసే దేవుడికి మా పక్షాన ఉంటున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి అంతేకాకుండా తండ్రి సదాకాలం తండ్రి మేము మీతో పాటు తండ్రి పరలోకంలో ఉంటామన్న గొప్ప నిరీక్షణ మీరు దయచేసిన విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి మీరు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభా తండ్రికి ఎంతో సమీపస్తులు ప్రభా దేవాలయపు తెర తండ్రి ప్రభా వచ్చి
తండ్రి చిరిగి తండ్రి ప్రభా మేము మీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రాగలటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసయ్య వందనాలు. మీరు ఇచ్చిన రక్షణకై స్తోత్రం నాయన తండ్రి. దినదినం తండ్రి ప్రతి క్షణం మీకు సన్నిహితంగా తండ్రి ఉండడానికి మీరు చేసిన గొప్ప కార్యానికై వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య తండ్రి మమ్మల్ని తండ్రి మా కుటుంబాన్ని తండ్రి ప్రతి ఒక్కళ్ళ కుటుంబాలు తండ్రి మీరు చేస్తున్న మేలులు మహోపకారానికై వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి మా కథ మొత్తం మార్చగలే దేవుడు తండ్రి ప్రభా. మా ఆలోచనలన్నీ తండ్రి ప్రభా, మా ఆలోచన యావత్తు ప్రభా తండ్రి మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మేమైతే ఆందోళన చెందినప్పటికీ ప్రభా తండ్రి మీరు మా పక్షాన ఉండి తండ్రి మీరు తండ్రి సమస్తము మేలుకే సమకూడి జరిగించే దేవుడిగా మా పక్షాన రుజువుపరుచుకుంటున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మా హృదయ ధ్యానం తండ్రి మా ఆలోచన యావత్తు తండ్రి మీకు అంగీకారంగా నిత్యము ప్రభా ఉండులాగా సహాయం దయచండి ప్రభా. ఈ దినాన్ని బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధ దినంగా ప్రభా తండ్రి మేమందరం కూడుకుని ప్రభు మీ సన్నిధిలో ఆరాధించుకునే గొప్ప ధన్యత మీరు దయచేసిన విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నారు. మా యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా. మా చిన్న పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా. మా ఇంట్లో ఉంటున్న వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మధ్య వయసుకు ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరత ప్రభా మీరు తీరుస్తున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నారు. ఈ లోకంలో సంబంధించిన తండ్రి అవసరతలన్నీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడికి మా పక్షాన్ని ఉంటున్నారు ప్రభా. మంచి ఆరోగ్యం దయచేస్తూ దినదినం మాకు చాలంత దేవుడుగా ఉంటుందని మీరు నడిపిస్తున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నారు. ఆత్మీయంగా అందరినీ బలపరుస్తున్న తండ్రి ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మీరు బలపరుస్తున్న విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నారు. మాలో ఉండి ప్రభా తండ్రి మీరు నడిపిస్తున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నారు. పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు ప్రతి ఒక్కరి మీద తండ్రి మీరు కుమ్మరిస్తున్న విధానానికి వందనాలు చెల్లించుకుంటాం ప్రభావ. మీకు ఏమి ఇచ్చినా తండ్రి మేము రుణస్తులమే అనుకుంటాం. అన్నిటికన్నా మించిన తండ్రి దేవుని సమాధానంతో తండ్రి మా ఇంటిని తండ్రి మా కుటుంబాన్ని నింపిన విధానానికి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి ఇచ్చిన నిరీక్షణ రక్షణను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున తండ్రి ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మనం పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే పాట పాడుకుందాం. అందరూ కూడా మీ యొక్క కుడి హస్తంతో మీ యొక్క బైబిల్ చూపించి అందరం కూడా పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబుల్. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మన మధ్యలో ప్రభావతి కీర్తనలు 49 1 నుంచి 20 వరకు కూడా చదివి వినిపిస్తారు. సిస్టర్ ప్రభావతి గారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈ రోజుకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తనలు 49వ అధ్యాయము 1 నుంచి 20 వరకు. 49వ అధ్యాయము 1 నుంచి 20 వరకు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము కల దానిని నేను చెవియొగ్గెదను. సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి
తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనేలా భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోవుదనను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టెదరు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైన మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించు మృగంను పోలి ఉన్నాడు. స్వాతీష్య పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించిన వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించినను తన జీవిత కాలమున నొకడు తన్ను పొగడు కొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరెన్నడును వెలుగు చూడరు. ఘనత నుండి ఉండినను బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఈ వాక్యంను దేవుడు ఆమెన్, ఆమెన్. ఓకే, మనం ఇప్పుడు మెయిన్ మెసేజ్లోకి వెళ్తున్నాం. మన మధ్యలో రాకేష్ సిద్ధంగా ఉన్నారు వాక్య పరిచర్య నిమిత్తం. అయితే మనం మరి వాక్య పరిచర్యలోకి వెళ్ళక ముందు మరి వాక్య పరిచర్య నిమిత్తం మన మధ్యలో అశోక్ అన్న ప్రే చేస్తారు. దేవుడు మనతో మాట్లాడలాగిన మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి. ఘనమైన తండ్రి, లోక రక్షక, పరిశుద్ధమైన దేవ, నీ పాదాల ముందు మరొకసారి మమ్మల్ని అందరినీ కలియాక రీతిగా కూర్చోబెట్టినందుకు మీకు వేలాది వందనాలు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన మీతో కలిసి ఉండడానికి మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. నాయన ప్రతి శనివారం మమ్మల్ని ఈ రీతిగా కలుపుతున్నందుకు వందనాలు ప్రభువా. ఈ సన్నిధిలో కూర్చోబెడుతున్నందుకు వందనాలు ప్రభువా. ఆయన మేము అందరం ఒక దగ్గర లేకపోయినప్పటికీ ఈ శనివారం సాయంత్రము నీ సన్నిధిలో అందరం కలిసి కుటుంబ ఆరాధనగా చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. స్తోత్రం, స్తోత్రం తండ్రి. నాయన ఈ సమయంలో నా ప్రభువా, నాయన ఈ ఆరాధన మొదటి నుంచి పాటల్లోను నాయన వాక్యం చదువుతలోను మీరు పిల్లల విషయంలో నాయన పెద్దలు కూడా పాడి మిమ్మల్ని ఆరాధించి ఉన్నారు, కనపరిచి ఉన్నారు. నాయన ఇంతవరకు మీరు సహాయం చేసినందుకు వందనాలు. నాయన ఈ సమయంలో నీ కుమారుడు నీ వాక్యాన్ని విత్తుచుండగా నాయన ఆయనతో మీరు ఉండండి, ఆయనతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభు. స్తోత్రం. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు ఈ సమయంలో అందించి మమ్మల్ని బలపరచమని నాయన ఈ సాయంకాల సమయం అంతా ఈ ఆరాధన అంతా నీ సన్నిధిలో ఉంచమని
నా ప్రభువును రక్షకుడు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మనం మెయిన్ అంశంలోకి వెళ్తున్నాం. మన మధ్యలో బ్రదర్ రాకేష్ గారు ఉన్నారు. మరి వాక్ పరిచయం చేయడానికి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ భాస్కర్ మాయ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని మహాపరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరొకసారి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మొట్టమొదటిగా దేవుణ్ణి నేను కనపరుచుచున్నాను, మహిమపరుచున్నాను. సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా భాస్కర్ మాయకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. అయితే ఈ దినము మరొక బైబిల్ స్టడీతో మీ ముందుకు రావటానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఈ దినము కొరకు నేను ఎంచుకున్న భాగము ఒక గ్రంథము నుంచి ఒక అధ్యాయము. ఒక గ్రంథం నుంచి ఒక అధ్యాయము. అది ఏ గ్రంథము అంటే ఆ గ్రంథంలో 3 స్త్రీల విషయము రాయబడింది అనమాట. మీరు ఎవరైనా గెస్ చేస్తారా ఏ అధ్యాయమో లేదా ఏ బుక్? మైక్ ఓపెన్ చేసుకుని చెప్పండి. ఎస్తేరా? ఎస్తేర్. ఓకే. నయోమి, రూతు, ఓర్పా. రైట్. రూతు గ్రంథం. ఓకే. సో ఈ దినము అందరూ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఈ దినము రూతు గ్రంథము 1వ అధ్యాయం, మొదటి అధ్యాయంని బైబిల్ స్టడీ కోసము నేను ఎంచుకోవటం జరిగింది. దేవుడు ఆ ప్రేరేపణ నాకు కలిగించారు, నాతో మాట్లాడి. దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. ఓకే. సో రూతు గ్రంథము మొదటి అధ్యాయము ఈ దినము కొంచెం సేపు చూసుకుందాము. ఇప్పుడు టైం 8:25 అయింది. నెక్స్ట్ 30 మినిట్స్ లోపుల్లోనే నా మాటలు నేను ముగించేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ 1వ అధ్యాయము బైబిల్ స్టడీ నిమిత్తము ఏ విధంగా పోదామంటే ఈ చాప్టర్ 1, రూత్ చాప్టర్ 1 లో నుంచి 4 భాగాల కింద నేను ఈ చాప్టర్ ని తీసుకుని దాంట్లో నుంచి మాట్లాడటానికి ట్రై చేస్తాను. యా భాస్కర్ మై మ్యూట్. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 4 భాగాల కింద నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా కాంటెక్స్ట్ ఒక సందర్భం బిల్డ్ చేసుకుని, సెకండ్ కన్స్ట్రక్ట్ ఒక ఫౌండేషనల్ ఎలిమెంట్, ఈ చాప్టర్ లో నుంచి ఒక ఫౌండేషనల్ ఎలిమెంట్ జ్ఞాపకం చేసుకున్న తర్వాత, మూడవదిగా కవర్ స్టోరీ అంటే మెయిన్ టాపిక్ ఆఫ్ మై మెసేజ్. దాని తర్వాత కన్క్లూజన్లోకి వెళ్ళిపోయి నేను మాటలు ముగించటానికి ఆశపడుచున్నాను అనమాట. అయితే నేరుగా మనము వెళ్ళిపోదామా? రూతు మొదటి గ్రంథము ఫస్ట్ భాగము మనం కాంటెక్స్ట్ బిల్డ్ చేసుకుందాము. ఏ కాంటెక్స్ట్ లో ఈ గ్రంథం ఉంది, లేదా ఏ కాంటెక్స్ట్ లో ఈ ఫస్ట్ చాప్టర్ లో మనం ఏమి నేర్చుకోబోతున్నాము అనేది మనము ఫస్ట్ సెగ్మెంట్ లో చూసుకుందాం. రూతు మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమేలేకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. థ్యాంక్ యూ భాస్కర్ మాయ. అయితే ఈ 2 వచనాల్లో ఒక కాంటెక్స్ట్ బిల్డ్ చేస్తున్నాడు అనమాట. అంటే స్టోరీ చెప్తున్నారు. ఏంటి, ఎప్పుడుది స్టోరీ అంటే న్యాయాధిపతుల కాలము.
ఓకే, న్యాయాధిపతుల కాలంలో ఈ కుటుంబముని మనం చూస్తున్నాము. ఓకే, ఈ న్యాయాధిపతుల కాలంలో ఎక్కడ ఉంటున్నారండి వీళ్ళు? బెత్లహేము, యూదా, బెత్లహేము, ఎఫ్రాతా, ఈ 3 పేర్లు రాసున్నాయి. యూదా స్టేట్, బెత్లహేము, ఎఫ్రాతా, ఇవి 2 ఒకటే అనుకోవచ్చు, లేదంటే పక్క పక్కన ఉన్న ఊర్లు అనుకోవచ్చు. ఎలాగంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మనము బయట నుంచి అంటే ఏమంటాము? హైదరాబాద్ అంటాము. సో హైదరాబాద్, సికింద్రాబాద్ అనుకోవచ్చు, లేదా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అలాగ అనుకోవచ్చు అనమాట. బెత్లహేము, ఎఫ్రాతా. ఓకే, ఇవి 2 చిన్న గ్రామాలు ఎక్కడున్నాయంటే యూదయ దేశంలో ఉన్నాయి. సో ఈ కుటుంబము ఈ ప్రదేశంలో ఉంటున్న కుటుంబం అన్నమాట. ఓకే, సో బెత్లహేము అంటే ఏంటండి? బెత్లహేము అంటే ఏంటి? రొట్టెల ఇల్లు. ఓకే, రొట్టెల ఇల్లు. బెత్లహేమ్ అంటే రొట్టెల ఇల్లు. ఎఫ్రాతా అనే పేరుకు ఏమర్థం అంటే అబండెన్స్, సమృద్ధి అన్న మీనింగ్. ఓకే, సో ఈ బెత్లహేమ్ అవనివ్వండి లేదా ఎఫ్రాతా అవనివ్వండి, ఈ ప్రదేశంలో దేవుడు ఆశీర్వదించిన ప్రదేశము ఇది రొట్టెల ఇల్లు లేదా సమృద్ధి, ఆహారానికి సమృద్ధి కలగమైన ప్రదేశం, ప్రాంతం. అయితే మనం ఏం చూస్తున్నామంటే ఫస్ట్ వర్స్ లో ఇక్కడ ఏమొచ్చింది అంటే కరువు వచ్చింది. కరువు వచ్చింది. ఆ కరువు ఎందుకు వచ్చింది? ఎందుకు దేవుడు ఆశీర్వదించి ఏ స్థలాలనైతే రొట్టెల ఇల్లు లేకపోతే అబండెన్స్, ఆశీర్వదింపబడిన సమృద్ధి అని పేరు దేనికైతే పెట్టాడో అక్కడ ఎందుకు కరువు వచ్చింది అని చూసుకుంటే, ఆ రూత్కి జస్ట్ ఒక్క పేజ్ టర్న్ చేసుకుని లాస్ట్ వర్స్ లో న్యాయాధిపతులు, ఏ కాలం అండి ఇది? న్యాయాధిపతుల కాలము. అక్కడ కాంటెక్స్ట్ చూడండి, చెప్తున్నాడు న్యాయాధిపతుల కాలంలో. సో అదే న్యాయాధిపతుల గ్రంథం ఒక్క పేజ్ టర్న్ చేసుకుంటే ఆఖరి వచనంలో ఏం రాస్తుంది అంటే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వర్స్ లో ఆ కరువు ఎందుకు వచ్చింది అంటే ఇదే కారణం. ఓకే, సో ఆ కారణం చేత జనాలు విచ్చలవిడిగా ఉన్నారు కాబట్టి దేవుని కోపం చేత అక్కడ కరువు వచ్చింది. ఆ కరువులో ఈ కుటుంబం అప్పుడు ఏం చేసింది అంటే, ఇద్దరు పిల్లలు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఏం చేస్తారండి? ఎవరైనా ఉన్నారనుకోండి అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? వాళ్ళు పలాయనం చేసి పక్క దేశానికి వెళ్ళిపోయారు. ఆ పక్క దేశం ఏంటి అంటే మోయాబు దేశము, ఇశ్రాయేలీలు, యూదా దేశం, వీళ్ళందరూ ఇద్దరు ఫ్రెండ్సా? కాదు, శత్రువులు, పెద్ద శత్రువులేం కాదు. మోయాబీయులు ఎవరు అంటే లోతు వంశం. లోతు కుమారుడు పేరు మోయాబు. సో లోతు వంశమే, శపింపబడ్డారు. అయితే ఇశ్రాయేల్ని శపించేకి పంపిస్తే తిరిగి దేవుడు ఏం చేస్తారంటే మోయాబుని, ఎందుకు నువ్వు ఇశ్రాయేలీయుల్ని, నా బిడ్డల్ని నువ్వు శపించడానికి నువ్వు పూనుకున్నావు అని తిరిగి మోయాబుని శపిస్తాడనమాట. అంటే పెద్ద శత్రుత్వం అనేది ఏం లేకపోయినా శపింపబడ్డారనమాట వాళ్ళు. ఓకే, సో మోయాబు దేశం వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే మోయాబు దేశం, అన్యులు అనమాట వీళ్ళు. మోయాబుకి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు మోయాబుకి వెళ్ళవలసి వచ్చిందంటే అంటే పక్కనే ఒక జోర్దాన్ నది మధ్యలో ఉంటది. యూదయ దేశం స్టేట్ నుంచి వేరే స్టేట్ మోయాబు దేశం పక్కనేనమాట. అక్కడ ఏమై ఉండుంటది? ఆహారం ఉండుంటది, సమృద్ధిగా కనపడుంటది. ఆ దినము లోతుకి ఎలాగైతే ఆ దూరమైన ప్రాంతము ఎలాగైతే పచ్చగా కనిపించిందో, ద గ్రాస్ ఆన్ ది అదర్ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్, రైట్? సో మోయాబు ఈ కుటుంబానికి ఆ పచ్చగా కనిపించిందో లేదో, ఆహారం ఉన్నదో. ఓకే, చాలా మంది అంటే దేవుడు ఇజ్రాయేలు దేశం దేవుడి దేశం కదా, వదిలి వెళ్ళకూడదు కదా అని అనుకుని ఉంటారు. ఓకే, కానీ అది మన టాపిక్ ఈ రోజు కాదు. కానీ ఎవరైనా ఆ కుటుంబం, ఇద్దరు చంటి బిడ్డలు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబం ఏం చేస్తారండి? వాళ్ళకి పోషించాలి కదా, మోయాబు వెళ్ళిపోతారు. ఓకే, సో
దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ సిచ్యువేషన్ అన్నమాట. వాళ్ళు కరువు వచ్చింది కాబట్టి పిల్లల్ని పట్టుకుని వారిని పోషించడానికి మోయాబు వెళ్ళిపోయారు. ఓకే, సో ఈ కుటుంబం ఆ మోయాబు, ఇంకా దాని తర్వాత ఏమైపోయిందో నేను కొంచెం కట్ షార్ట్ చేసేస్తాను. దాని తర్వాత ఎందుకంటే ఈ చాప్టర్ మనము ఎవరైనా ఉన్నారా మన మధ్యలో ఈ చాప్టర్ లేకపోతే ఈ ఈ ఈ గ్రంథం గురించి, రూతు గురించి, నయోమి గురించి విన్నని వాళ్ళు ఎవరు ఉండరు మన మధ్యలో. ఇప్పుడు ఎన్నో ప్రసంగాలు ఎన్నో సార్లు మనము ఈ చాప్టర్ ని చదివాం. ఓకే, సో ఇది కాంటెక్స్ట్. వాళ్ళు మోయాబు దేశం వెళ్ళిపోతారు. దాని తర్వాత జరిగిన సంగతులన్నీ మనకి తెలుసు. ఓకే, సో సెకండ్ ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, ఒక కాంటెక్స్ట్. సెకండ్ ఏంటంటే ఒక ఫౌండేషనల్ ఎలిమెంట్ మనము చూడబోతున్నాము. అయితే మనము దీని నిమిత్తం రెండో భాగము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రలను ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రలను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రలను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపుననగా దయచూపును గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లు చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా. థ్యాంక్ యూ మాయా. అయితే ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు పురుషులు చనిపోయారు. ఆ కుటుంబంలో ఎవరున్నారంటే ఆ కుటుంబానికి యజమానురాలు ఎవరంటే నయోమి. ఓకే, ఆ కుటుంబకి యజమానురాలు నయోమి. ఈ నయోమి ఎటువంటి స్త్రీ అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి తెలుసు, మనం విన్నాము, తను చాలా దయగలిగింది, జాలి కలిగింది, లేక ఎంత మంచిగా తన కోడళ్ళ విషయంలో ప్రవర్తించింది అంటే తను ఏ విధమైన క్యారెక్టర్, వ్యక్తిత్వం కలిగిన స్త్రీ అని మనకి తెలుసు. ఓకే, కానీ ఇప్పుడు ఈ కోడళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు ఎవరండి? వాళ్ళు యూదులు కాదు, యూదయ దేశం వాళ్ళు కారు. ఇక్కడ పైన రాస్తుంది వాళ్ళు ఎవరంటే మోయాబీయులు. ఓకే, మోయాబీయులు. వారు అన్యులు. ఆ స్త్రీలు ఇద్దరు అన్య స్త్రీలు. ఓకే, అన్య స్త్రీలు ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్న ఈ సంఘటన ఈ భాగంలో మనం చదివాం. నయోమి ఒక మంచి వ్యక్తిత్వము, ఒక ఆదర్శకరమైన వ్యక్తిత్వము తన కోడళ్ళకి ఉన్నది అని ఏ మాట ఉన్నది అంటే, ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఎలాగంటే తనకి ఒకటే ధ్యాస ఉంది, పిల్లలు చనిపోయారు, భర్త చనిపోయిన తర్వాత నేను ఈ పిల్లల్ని, నేను నా కోడల్ని నేనే చూసుకోవాలి, నేనే దిక్కు వాళ్ళకి, అంత రెస్పాన్సిబుల్ గా మూవ్ అవుతుంది. ఓకే, సో ఏం చూస్తుంది అంటే, లేదు ఇప్పుడు ఇక్కడ నాకు ఏం అవ్వదు, నేను తిరిగి మా ఊరు వెళ్ళిపోవాలి, అక్కడ నాకు ఏదైనా ఆహారం దొరుకుతుంది, లేకపోతే ఇంకా నేను అటే వెళ్ళిపోవాలి, వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోవాలి, వీళ్ళు నా మీదే ఆధారపడి ఉన్నారు అని ఆ భావనతో అంత కేరింగ్, రెస్పాన్సిబుల్ మదర్ గా ప్రవర్తిస్తుంది. అయితే ఒక ఆపర్చునిటీ, ఈ ఇద్దరు మోయాబీ స్త్రీలకు ఆపర్చునిటీ, ఫస్ట్ టైం ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఏంటి అంటే అది కూడా ఎప్పుడు ఇచ్చింది? వాళ్ళు బయలుదేరిపోయారు. ఓకే, ఈ క్లియర్ గా రాసుంది, వాళ్ళు ముగ్గురు బయలుదేరిపోయిన తర్వాత అప్పుడు నయోమికి తట్టింది, అరే నేనేంటి వీళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నాను, వీళ్ళు యవనస్తులు కదా, నా ఎమ్మట ఎందుకు తీసుకుని పోతున్నాను, వీళ్ళకి ఇంకా భవిష్యత్తు ఉంది కదా, వీళ్ళు ఇక్కడ ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా అని. అప్పుడు వాళ్ళ మోయాబు స్త్రీలకి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది, మీరు వెళ్ళి మరలా
మీ 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 లైఫ్ మీరు చూసుకోండి అని ఒక ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు ఆ స్త్రీలు 10వ వచనంలో చూడండి ఏమంటున్నారు 10వ వచనంలో అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పాను. ఎందుకు ఈ మాట ఓర్పా రూతు ఎందుకు ఈ మాట అనగలిగారు అని ఒక్కసారి మీరు ఆలోచించండి. లేదు, మేబీ వాళ్ళు ఎంతకాలం ఉండుంటారండి ఈ ఈ యూదయ మోయాబ్ దేశంలో ఉన్నదే వాళ్ళ 10 ఏళ్ళు. ఓకే, ఆ దాంట్లోనే పెళ్లి అయింది, పిల్లలకి పెళ్లిళ్ళు అయినాయి, భార్యలు వచ్చినారు, చనిపోయారు వాళ్ళందరూ. సో ఈ ఇద్దరు స్త్రీలు ఈ కుటుంబంలో వచ్చి ఎంత కాలమైందో నాకు తెలియదు, కానీ ఎక్కువ సంవత్సరాలు అయితే కాలేదు. అయినప్పటికీ ఎందుకు ఈ ఇద్దరు మోయాబు స్త్రీలు మేము వెళ్ళము, మేము నీతోనే వచ్చేస్తాము అని ఎలాగా అనగలిగారు అంటే దీని క్రెడిట్ మొత్తము ఎవరికి ఇవ్వాలి అంటే నయోమికి లేదా ఆ కుటుంబానికే ఇవ్వాలి. ఎందుకు అంటే ఒక మాట చదువుకుందాం చూడండి. ఫిలిప్పీయులు 2వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు. చాలు, అర్థమైందండి. వీళ్ళు మోయాబ్ వచ్చేసారు పిల్లలను పట్టుకుని, అన్యజనుల మధ్యలోకి వచ్చేసారు, కానీ వారు ఈ కుటుంబము వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ దేవుడిని విడిచిపెట్టారా? మళ్ళీ ఒకసారి చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు. మోయాబు అన్యజనుల మధ్యలో కూటి కోసము, బ్రతకు కోసము, పిల్లల కోసం వచ్చేసిన వారి విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళ విశ్వాసాన్ని, దేవుణ్ణి మర్చిపోలేదు. అస్సలు కల్పితం అవ్వలేదు. ఓకే, సో ఈ ఇద్దరు కోడళ్ళు వచ్చిన తర్వాత వారు ఈ కుటుంబంలో చూసారు. ఏం చూస్తున్నారు? ఈ దేవుడు ఎవడో కొత్త దేవుడు, వీళ్ళేంటి ఇలాగున్నారు, కానీ వీళ్ళు చాలా డిఫరెంట్ ఉన్నారే. ఆ నయోమి లేదా ఆ కుటుంబము ఈ ఇద్దరు స్త్రీలు, మోయాబు స్త్రీలు ఎవరైతే వచ్చారో ఒక దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి పరిచయం చేసింది. అంతేకాకుండా వీరి పాత జీవితాన్ని మార్చేసి దేవుని యందు విశ్వాసం ఉంచటానికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారండి. అంటే ఈ ఒక్క మాటలో చూడండి, లేదు మేము నీ ప్రజల యొద్దకు నీ కూడానే వచ్చేదము అని ఎలాగనగలిగారు? లేదు, మాకు ఈ మోయాబు వద్దు, నీతోనే వచ్చేస్తాము అని ఎందుకు అన్నారంటే ఆ కుటుంబము లేదా ఆ స్త్రీ, ఆ తల్లి చూపించిన దేవుడు గొప్ప దేవుడు. ఆ విశ్వాసము గొప్ప విశ్వాసము, నిజమైన దేవుడు, నిజమైన విశ్వాసము అన్న ఆ కొత్త జీవితాన్ని, కొత్త భక్తిని వీళ్ళకి పరిచయం చేసింది నయోమి. మీకు అర్థమవుతుందండి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? ఎందుకు ఓర్పా, రూతు ఒక మోయాబు స్త్రీలు అయినప్పటికీ ఈ కుటుంబంలో వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా నీ దేవుడే నా దేవుడు, నీ జనుల యొద్దకు నేను వెళ్ళిపోతాను అంటే ఏమంటుంది అంటే ఇక్కడ నీ దేవుని యొద్దకే, నీ దేవుడితోనే నేను ఇంకా ఉండిపోతాను అన్న మాట అనగలిగింది అంటే దానికి ఫౌండేషన్ ఎవరు వేశారు అంటే నయోమి, ఆ కుటుంబం వేసింది. మీరు అగ్రి అవుతున్నారండి? అగ్రి? ఎస్. ఎందుకంటే ఆ ఇద్దరు బయట నుంచి వచ్చిన స్త్రీలు అంత దృఢ నిశ్చయము కొంతకాలంలో మేము తిరగము, ఇంక ఈ దేవుడే మా దేవుడు, ఇంకా వాళ్ళ విశ్వాసాన్ని బిల్డ్ చేసుకుని ఉన్నారు అంటే ఈ కుటుంబము, నయోమి అంత
ఆ, మోయాబు దేశంలో ఉన్నప్పటికీ తన విశ్వాసంలో నుంచి వాళ్ళు తొలగిపోకుండా దృఢంగా ఉండి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి భక్తితో ఉండి ఆ ఆ నడుస్తున్నారు గనుకనే ఈ ఈ ఈ విషయాన్ని మనము ఇదే వారి జీవితానికి లేదా ఈ ముగ్గురు స్త్రీలకి లేకపోతే కుటుంబానికి ఫౌండేషన్ అని మనం గమనించాలి. ఓకే, సరే ముందుకు వెళ్ళిపోదాం. మూడో భాగం ఏంటి అంటే 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. థ్యాంక్ యూ. సెకండ్ ఆపర్చునిటీ నయోమి ఈ ఇద్దరు మోయాబురాలకి ఇచ్చింది. వాళ్ళు ఫస్ట్ టైం లేదు మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళిద్దరు లేదు నీ దేవుడే ఇంక మేము ఈ నెవెనుదిరుగన్ వెను కాడన్ నా యేసుడు చినాసుదినం అటువంటి ఆ ఫీలింగ్ తో ఆ విశ్వాసంతో వాళ్ళు అన్నారు లేదు ఈ దేవుడే మా దేవుడు, ఇంకా మోయాబ్ ఇంకా మాకొద్దు, వేరే దేవుడు కేమోష్ దేవుడు మాకొద్దు, యెహోవాయే దేవుడే, ఈ దేవుడే మా దేవుడు అని అన్నారు. సెకండ్ ఆపర్చునిటీ ఇక్కడ 13-14 వచనంలో మళ్ళా నయోమి వాళ్ళకి సెకండ్ ఆపర్చునిటీ ఇస్తుంది. అప్పుడు జరిగిన సంఘటన ఇక్కడ చూస్తే ఓర్పా ముద్దు పెట్టింది, అత్తకి ముద్దు పెట్టింది. ఓకే, సో ఈ ఓర్పా ముద్దు పెట్టింది, రూతు హత్తుకుంది. సో ఈ దినము నా మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఓర్పా ముద్దు వర్సెస్ రూత్ యొక్క హత్తుకోవటం. ఓకే, సో ఈ ముద్దు ఏమిటి, ఎందుకు ఆ ముద్దు పెట్టింది అత్తని అని చూస్తే బైబిల్లో ప్రాముఖ్యంగా ముద్దు కిస్ 2 కారణాలు చూడొచ్చు. ఓకే, 2 అంటే ఇంకా కూడా ఉన్నాయి చెప్తా. మొట్టమొదటిగా ఎప్పుడు ముద్దు పెడతారండి? కలిసినప్పుడు. ఓకే, సో యాకోబు యాషావును కలిసినప్పుడు మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకుంటాడు, అంటే రీయూనియన్, కలుసుకున్నప్పుడు ముద్దు. ఇంకొకటి ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి. కరెక్ట్, తప్పిపోయిన కుమారుడు ఎదుర్కొన్నప్పుడు తండ్రి ముద్దు పెట్టుకుంటాడు. సో ఒక కిస్ ఏడ్చి ముద్దు పెట్టుకుంటాడు, రైట్? సో కలిసినప్పుడు యూనియన్ అయినప్పుడు ముద్దు పెట్టుకుంటారు. ఇంకొకటి ప్రాముఖ్యమైనదంటే విడిపోతున్నప్పుడు ముద్దు పెట్టుకుంటారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇస్కరియోతు యూదా, అది ఇంకొక కేటగిరీ. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు యోనాతాను ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు విడిపోతున్నప్పుడు ముద్దు పెట్టుకుంటాడు. ఓకే, అది. సో ఈ 2 ప్రాముఖ్యంగా ముద్దు పెట్టుకోవటం అనేది కలిసినప్పుడైనా విడిపోతున్నప్పుడైనా పెట్టుకుంటారు. ఇంకా బైబిల్లో ఉన్న కిస్ గురించి చూడాలి అనుకుంటే దీవించటానికి కూడా దీవించటం అంటే సమూయేలు సౌలును అభిషేకించినప్పుడు ముద్దు పెట్టుకుని అభిషేకించి రాజుగా ప్రకటిస్తాడు, అంటే అదొక అభిషేకం, బ్లెస్సింగ్. ఓకే, సో కలుస్తున్నప్పుడు కిస్ ఆఫ్ యూనియన్, కిస్ ఆఫ్ ఫేర్వెల్, అంటే విడిపోతున్నప్పుడు ఫేర్వెల్ కిస్ అంటారు దాన్ని. ఓకే, అనాయింట్ చేస్తున్నప్పుడు బ్లెస్సింగ్, కిస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వదిస్తున్నప్పుడు ఒక ముద్దు పెట్టుకుంటారు. ఒకటి భక్తితో చేసినది, భక్తితో కూడా ముద్దు పెట్టుకుంటారు. ఓకే, లైక్ ఇప్పుడు కరెక్ట్, పోపు దగ్గరికి వెళ్తారు చూడండి, అందరూ మీరు చూస్తుంటారు, పోపు ఇట్లా చేయి పెడితే చేయిని ఇలా ముద్దు పెట్టుకుంటారు, అంటే భక్తి. ఇంకొకటి ఎక్కడ రాసి ఉంటది అంటే కీర్తనలో ఒక చోట రాజును ముద్దు పెట్టుకునుడి లేదా ఆయన కోపగించును అని. సో అది కూడా అంటే భక్తికి సంబంధించింది అనమాట. ఇంకొక కిస్ కేటగిరీ ఏంటంటే బిట్రేయల్, యూదా ఇస్కరియోతు చేసిన ద్రోహముకి సాదృశ్యముగా ఒక బిట్రేయల్. ఇంకొకటి ఏంటంటే సబ్మిషన్,
సబ్మిషన్ అంటే ఒకరికి రాజుని ముద్దు పెట్టుకునుడి అని ఉన్నది కదా, అది సబ్మిషన్ కిందకి వస్తుంది అనమాట. ఎలాగంటే లేదు మేము నీ సార్వభౌమం కిందకి ఒప్పుకుంటున్నాము, లేదు దానికి కిందకి వస్తున్నాము అని కూడా అది ఒక టైప్ ఆఫ్ కిస్ అన్నమాట. కానీ ఇది నా టాపిక్ కాదు. ఈ బైబిల్లో ఇన్ని రకాలైన కిస్ ఉంది. కానీ ఇక్కడ ఓర్ప పెట్టిన అత్తకి పెట్టిన కిస్ లేదా ముద్దు ఏంటి అంటే ఫేర్వెల్ కిస్. ఎందుకు ఫేర్వెల్ కిస్ పెట్టింది? విడిపోతుంది. ఓకే, సో విడిపోతుంది ఎందుకు అంటే మొట్టమొదటి తను కూడా రూతుకు లాగా దేవుణ్ణి ఎరిగింది, విశ్వాసము, మంచి విశ్వాసం కలిగింది. ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏమన్నది? లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనంతోనే నేను కలిసిపోతా, నీ దేవుడిలోనే బ్రతికేస్తా అన్న ఫస్ట్ టైం అన్నది. కానీ సెకండ్ ఆప్షన్, రెండవసారి నయోమి అన్నప్పుడు ముద్దు పెట్టేసింది, ఆ ఫేర్వెల్ ముద్దు పెట్టేసింది. ఎందుకు అంటే తనకి ఒక ఆప్షన్ మళ్ళొకసారి వచ్చింది. ఆప్షన్ ఈ దారా ముందుకు వెళ్ళిపోతావా, యూదాలోకి వెళ్ళిపోతావా, లేకపోతే వెనక్కి మళ్ళా మోయాబులో మరలిపోతావా అన్న ఒక ఆప్షన్ వచ్చింది. ఓకే, ఆపర్చునిటీ వచ్చింది. మరలా ముందు యూదాలో ఏం సంభవిస్తుంది అని తెలియదు, తనకు ఏం జరుగుతుంది, ఎలాగుంటుంది కూడా తెలియదు. కానీ వెనకాల మోయాబులోకి వెళ్ళిపోతే మేబీ ఒక లైఫ్ ఉంటుందేమో అన్న ఒక ఆపర్చునిటీ తనకి కనిపించింది. ఇంకొకటి ఏంటంటే ప్రాక్టికలీ చూసుకున్న నయోమి అన్నది కూడా ప్రాక్టికల్ సొల్యూషన్, అంటే ప్రాక్టికల్ చాలా. ఇంకా మీరు ఎందుకులే ఇక్కడ ఉండిపోండి అంటే అదొక ప్రాక్టికల్ లైఫ్ సినారియో అనుకోవచ్చు, రైట్? అక్కడ తను ఏం చేసింది అంటే తన విశ్వాసాన్ని వదిలేసింది. అప్పటి వరకు మొదటిసారి ఆప్షన్ ఇచ్చినప్పుడు నీ దేవుడితోనే నేను సాగిపోతానన్నది. సెకండ్ టైం ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే ముద్దు పెట్టేసి అత్తకి ఇంకా అక్కడి నుంచి మరలిపోయింది, వెనకాలకి లోకంలోకి లేదా పాత జీవితంలోకి తిరిగిపోయింది. ముద్దు ద్వారా ఫేర్వెల్ చెప్పేసి, ఎవరికండి? దేవునికి ముద్దు ద్వారా ఫేర్వెల్ చెప్పేసి వెనక్కి లోకంలోకి వెళ్ళిపోయింది. ఓర్పా స్థితి. నా వర్సెస్ రూతు స్థితి ఏంటి? రూతు ఏం చేసింది అంటే చాలా చక్కని మాట, హత్తుకొనెను. తెలుగులో ఎంత మంచి మాట అంటే హత్తుకొనెను, రైట్? హత్తుకొనెను. ఎస్ అత్తని హత్తుకుంది. అక్కడ సందర్భంలో అత్తని హత్తుకుంది. కానీ ఎవరిని అండి నిజంగా ఎవరిని హత్తుకున్నది అని మనం చూస్తే దేవుణ్ణి హత్తుకుంది. తన విశ్వాసంలో నేను ఇంక వెనక్కి వెళ్ళను అన్న ఒక దృఢ నిశ్చయంతో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని రెండవసారి కూడా తన దృఢ నిశ్చయాన్ని చూపించింది. నేను తిరిగి వెళ్ళను, నువ్వు ఎక్కడికి వెళ్తే ఇంకా ఖచ్చితంగా చెప్పేసింది. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, అంతే చాలు. దేవుని యొద్దకు మనము వెళ్తే, దేవుని మనం హత్తుకుంటే దేవుడు కూడా మనల్ని హత్తుకొని ఉంటాడు అని జ్ఞాపకం చేసుకోవాలా. యోహాను 15:4 చాలా ఫేమస్ వర్స్. తీగలు మీరు ద్రాక్షవల్లి, నాతో అంటగట్టు ఉంటేనే మీరు ఫలిస్తాడు అంటున్నాడు దేవుడు. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. కరెక్ట్, చాలు. దేవుడు ఖచ్చితంగా అంటున్నాడు, నన్ను హత్తుకుంటే నేను మిమ్మల్ని హత్తుకుంటాను అని దేవుడు అంటున్నాడు. కీర్తనలు 63:8, 66వ కీర్తన 8వ వచనం. అక్కడ ఏముంటది అంటే హత్తుకుంటే తన కుడి హస్తముతో నన్ను ఆదరిస్తాడు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది.
మనము గనక దేవుణ్ణి హత్తుకుంటే ఆయన కుడి హస్తము మనల్ని ఆదుకుంటది లేదా నడిపిస్తుంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా మన బైబిల్లో చాలా మంది ఎగ్జాంపుల్స్ మనకున్నారు, చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. యోబుని తీసుకోండి, దానియేలుని తీసుకోండి, దావీదుని తీసుకోండి. వాళ్ళు ఏ విధముగా దేవుణ్ణి హత్తుకున్నారో, దేవుడు ఏ విధంగా నడిపించాడో మనకి తెలుసు, మనము చూస్తున్నాం. రైట్? ఓర్ప ముద్దు పెట్టి తన విశ్వాసాన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోయింది. రూతు దేవుణ్ణి హత్తుకొని ముందుకు సాగింది. ఇది మూడవ భాగంలో నేను చెప్పదలుచుకున్న ఇదే మెయిన్ హైలైట్ ఆఫ్ మై మెసేజ్. ఏంటంటే ఓర్ప ముద్దు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయింది, దేవునికి ముద్దు పెట్టేసి టాటా బాయ్ బాయ్ చెప్పేసింది. రూతు హత్తుకున్నది, దేవుడు రూతును కూడా హత్తుకున్నాడు. దేవుడు మర్చిపోయాడండి? దేవుడు మర్చిపోలేదు. ఓర్ప పేరు దాని తర్వాత ఇంకెక్కడ కనపడలే. లేదు. ఓర్ప పేరు అక్కడతో చెరిపేయబడింది, ఇంక లేదు. ఒక వచనం ఉంటుంది చూడండి, లూకా 9:62, 9వ అధ్యాయము. నాగటి మీద చేయి వేసి యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాడు. రైట్, చూసారండి ఓర్ప పరిస్థితి. నాగటి మీద చేయేసింది, విశ్వాసం దేవుణ్ణి ఎరిగింది, విశ్వాసంలోకి ముందుకెళ్ళింది. కానీ సెకండ్ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు అక్కడే బాల్ డ్రాప్ చేసి వెనక్కి వెళ్ళిపోయింది. నాగటి మీద చేయి వేసి, అందుకే తన పేరు ఇంకెక్కడ లేదు. కానీ రూతు యేసు క్రీస్తు వంశావళి వెనక్కి తిరిగితే రూతు పేరుంది. ఎందుకు అంటే దేవుణ్ణి హత్తుకుంది. రైట్, మనం కన్క్లూజన్లోకి వచ్చేద్దాం. ఓకే, లాస్ట్ 6వ వచనం ఒకసారి చూడండి. 6వ వచనం, ఫస్ట్ రూతు 1:6. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. దేవుడు దర్శిస్తాడా లేదండి? దేవుడు దర్శిస్తాడు. ఎవరైతే హత్తుకుంటారో, దేవుణ్ణి హత్తుకుంటారో దేవుడు వారిని దర్శిస్తాడు, ఖచ్చితంగా దర్శిస్తాడు. రైట్, వదిలిపెట్టే దేవుడు కాదు. ఆఖరి వచనం, మొదటి అధ్యాయంలో ఆఖరి వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. యవల కోత ఇక్కడ రాసుంది. యవలు అంటే బార్లే, ఇంగ్లీష్ లో బార్లే అన్న వర్డ్ కి అర్థము లేదా మనము సాదృశ్యం, దేనికి సాదృశ్యం అంటే, బార్లే అంటే అబండెన్స్, ప్రొవిజన్ అంటే దేవుడు ఏర్పాటు లేదా దేవుని ఏర్పాటు. ఓకే, దేవుడు సమకూర్చుతాడు. రైట్, బార్లే అంటే ప్రొవిజన్, గాడ్స్ ప్రొవిజన్. హార్వెస్ట్ అంటే ఏంటండి? హార్వెస్ట్ అబండెన్స్. ఓకే, దేనికి సాదృశ్యం అంటే అబండెన్స్. అండ్ ఓకే, సో బార్లే, యవల కోత అంటే ఇట్ సింబలైజెస్ న్యూ బిగినింగ్, ఒక కొత్త బిగినింగ్, ఒక కొత్త అధ్యాయానికి సాదృశ్యం. ఒక కొత్త అధ్యాయము, అబండెన్స్, సమృద్ధి, సమృద్ధి అయిన ఆహారానికి సాదృశ్యం. రైట్,
ఇప్పుడు హత్తుకున్నారు. నయోమి అనివ్వండి, రూత్ అవునండి, దేవుణ్ణి హత్తుకున్నారు. ఏ విధంగా హత్తుకున్నారో మనం చూసాం ఈ మొదటి అధ్యాయంలో. లాస్ట్కి దేవుడు వారిని ఎక్కడికి నడిపించారండి? ఎప్పుడు నడిపించాడు? యవల కోత కాలంలో నడిపించాడు. అంటే సమృద్ధి వరకు దేవుడు చేపట్టుకున్నాడు. ఎవరైతే హత్తుకుంటారో, దేవుణ్ణి హత్తుకుంటారో, కష్టం రావచ్చు, కష్టము ఉండొచ్చు, కష్టము కొంతకాలం కష్టం కలగొచ్చు మనకి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా హత్తుకుని ఉన్నప్పుడు మనము అక్కడ విశ్వాసాన్ని డ్రాప్ చేసేయకుండా ఎప్పుడైతే మనం హత్తుకొని ఉంటామో దేవుడు ఎక్కడి వరకు నడిపిస్తాడంటే యవల కోత వరకు, ఒక కొత్త అధ్యాయం వరకు, ఒక అబండెన్స్ వరకు నడిపిస్తాడు అని ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక విషయం మధ్యలో మనము ఒక చోట చదువుతాం. నయోమి 20వ వచనం ఒకసారి చూద్దాం. 20వ వచనం నేను ముగిస్తున్నా. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఆమేన్. ఇక్కడ నయోమి అంటుంది, ఏమంటుంది అంటే నన్ను మారా అనండి, నా పేరు మార్చేయండి అంటుంది. నయోమి అంటుంది నా పేరు మార్చేయండి ఇంకంటుంది, మారా పెట్టేసేయండి అంటుంది. కానీ దేవుడు అనుమతించాడా? ఎక్కడైనా ఆమె పేరు మారాగా మరొకసారి పలకబడ్డాదా? లేదు. ఎందుకు అంటే తన విశ్వాసము, తన ఏ విధముగా దేవుణ్ణి హత్తుకొని నడిచిందో, ఏ విధముగా తన కోడళ్ళకి ఒక ఆదర్శకరమైన మాదిరితో ఒక దేవుణ్ణి పరిచయం చేసి విశ్వాసంలో నడిపించిందో, కోడల్ని దేవుణ్ణి ఎలాగైతే హత్తుకోవాలి అని నేర్పించిందో దేవుడు కనికరించాడు. జ్ఞాపకం చేసుకొనేను అన్నారు చూడండి. ఎవరైతే హత్తుకుంటాడో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తన పేరు మారాగా మార్చబడటానికి దేవుడు ఇష్టపడలేదు, నయోమిగానే ఉంచాడు. రైట్. సో ఈ దినము మనం ఈ చాప్టర్ 1 నుంచి నేర్చుకునే విషయం ఏంటంటే, ఓర్పాలాగా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ముద్దు పెట్టేసి బాయ్ చెప్పేస్తారా? కష్టం వచ్చింది అన్నప్పుడు లేదు, ఇది చాలా ప్రాక్టికల్, ఈ లైఫ్లో ఇలాగే జరుగుతాయి అని ఫేర్వెల్ కిస్ పెట్టేసి విశ్వాసాన్ని వదిలేస్తారా? లేదా నయోమి వలె, రూతు వలె హత్తుకొని ముందుకు సాగుతూ యవల కోత వరకు దేవుడు నడిపించేంత వరకు సాగిపోతారా అనేదే ఈ చాప్టర్ నుంచి నేర్చుకున్న భాగం. దేవుడు ఇచ్చిన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. దేవుడు తన వాక్యంను ఆశ్రయించి దీవించును గాక. మరి రూతు గ్రంథాన్ని మన మధ్యలో చాలా చక్కగా 1వ అధ్యాయాన్ని వివరించి, మరి రూతు ఏ రీతిగా మరి అత్తను హత్తుకొని దేవుని హత్తుకొని ఉన్నదో మరి ఈ దినాన్ని మరొకసారి మనం వినడానికి దేవుడు కృపనిచ్చిన విధానం బట్టి వందనాలు. మరి చెప్పిన మరి రాకేష్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ రాకేష్ నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం క్లోజింగ్లోకి వెళ్దాం. మన మధ్యలో విల్సన్ బాబు లేరు కనుక పెద్దక్క మన మధ్యలో ప్రార్థన చేస్తారు. క్లోజింగ్ ప్రేయర్ పెద్దక్క చేసిన తర్వాత మనం ఆశీర్వాదం తీసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవ, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి జీవ గ్రంథంలో నుండి నాయన మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు నాయన. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభా నాయన దాన్ని వివరించటానికి రాకేష్ని బలపరిచిన విధానం కొరకే వందనాలు
అవును ప్రభా, వాక్యాన్ని మేము చదివి విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా నాయన వాక్యాన్ని గ్రహించి హృదయంలో భద్రపరుచుకునేటువంటి జ్ఞానాన్ని ప్రభా మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, కుటుంబ పరిస్థితుల్లో ప్రభా తండ్రి అత్తా కోడళ్ల మధ్య ఏ విధమైనటువంటి అనుబంధం ఉంటుందో ప్రభా మీరు మరొకసారి బయలుపరిచిన విధానం అన్నం కొరకే వందనాలు తండ్రి. అనేక సార్లు తండ్రి ఈ వాక్య భాగాన్ని తండ్రి వారి యొక్క జీవితాలను విన్నప్పటికీ మరి ఒక నూతనమైన విధానంలో తండ్రి మీరు మమ్మల్ని దర్శించి మాకు తెలియపరిచిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం నాయన. మా కుటుంబాల్లో కూడా తండ్రి ఏ విధంగా రూతు నయోమి అన్యోన్య సహవాసం కలిగి తండ్రి జీవించారు, ఆ విధంగా మా కుటుంబాల్లో కూడా ప్రభా ఆ విధమైనటువంటి ప్రేమ అనుబంధం నాయన తండ్రి దీవెనకరమైనటువంటి నాయన అనుబంధం కలిగి ఉంటే ప్రభా తండ్రి రూతు యొక్క పేరు తండ్రి యేసు క్రీస్తు ప్రభుల వారి వంశావళిలో చేర్చబడినట్లుగా ప్రభా మా జీవితాల్లో కూడా ప్రభా తండ్రి మీ నామాన్ని గణపరిచేవిగా తండ్రి మిమ్మల్ని హత్తుకుని జీవించినప్పుడు మీ నామాన్ని గణపరిచేవిగా ఉంటాయని ప్రభా మీరు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా ప్రభా ఈ కూడికను ఆ మొదటి ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు మీ సన్నిధి తోడించిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తూ తండ్రి అనేక విషయాలు మాతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తూ వాక్యం విత్తినటువంటి రాకేష్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేక తండ్రి ఆత్మీయమైన విషయాలను దేవుడు తండ్రి నాయన రాకేష్ కు బయలుపరిచే విధానంగా అందరూ కూడా రాకేష్ కొరకు ప్రార్థించే విధానంగా మనము రాకేష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను తండ్రి. ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకే వందనాలు, మంచి జ్ఞానం కొరకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం కొరకే చెప్పిన వాక్య భాగం కొరకే వందనాలు చెల్లిస్తూ మా తండ్రి మన ప్రభు మన ప్రియరక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రతి కుటుంబములకు తోడయుండును గాక. ఆమేన్. 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 నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే సీయోను నివాసము నాకెంతో ఆనందం ఆనందమే నివాసము నాకెంతో ఆనందమే కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కూడా మీ యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అనిల్ అన్న ప్రైజ్ లార్డ్. ప్రార్థన అయిపోయిన ఆఖరి